సరే అదొదలే. ఇది నేను పోలీసులకు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? రవి సార్, మేడం ఏంటో అప్పుడే నేను మండపంలో క్లియర్గా చెప్పాను కదా. నన్ను నమ్మకుండా మీరేమో నా మీద ఎంత కోప్పడ్డారు. తను విషం ఉన్న పాము అని మేము చెప్పాం. తను ఎప్పటికైనా డేంజర్ అని మీకు చెప్పాము. తను ఏం చేసిందని మీరే చూశారు కదా. ఒక సామెత ఉందే, మేకపోయే ఆవు పోయే ఆఖరికి మనిషి పోయే అని. వదిలితే మిమ్మల్ని కూడా కాటేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదు బేబీ, అది నేను కాదు. ఇది ఏఐ వీడియో కాదు శామ్, సీసీటీవీ వీడియో. తప్పు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. పాపం కేర్లెస్గా చేసేసావు. రవి సార్, ఆ రోజు అడిగారు కదా ఏంటి ఎవిడెన్స్ అని. ఇది చేయడం తెలిసిన వాళ్ళకి అది చేయలేరా ఏంటి? దీనికి మించి సంయుక్తని నమ్ముతున్నారు అంటే మీకు మించిన పెద్ద మూర్ఖుడు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు కూడా నేను ఇది జాన్సమ్మ దగ్గర ఎందుకు దాస్తున్నానో తెలుసా? మీరు తిట్టించుకోకూడదు అని. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో హస్బెండ్కి ఒక సమస్య వచ్చింది అంటే వైఫే కదా ముందు ఉండి సరిచేయాలి. అందుకని మాత్రమే ఇది మీరు సరిచేయండి. లేదంటే నేను సరిచేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇంత కామ్గా అయితే డీల్ చేయలేను. ఓకే? శామ్, ఏంటిది? శామ్, నేనేం తప్పు చేసినా అది నీకోసం మాత్రమే. నా కోసమా? అవును, బంగారుని నీ లైఫ్ నుంచి పంపించేయడానికి నువ్వు ఎంతగా ట్రై చేస్తున్నావు. వర్కౌట్ అవ్వడం లేదు కదా. నువ్వు తన వల్ల ప్రశాంతంగా లేకుండా కష్టపడుతున్నావు. నేను అది చూడలేకపోయాను రవి. నేను అందుకనే ఈ తప్పు చెయ్యాలనుకున్నాను. శామ్, ఇది నా లైఫ్. ఏది ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్విప్పుడు చేసిన పని వేరే ఎవరైనా చేసుంటే మాత్రం నేనది డీల్ చేసే విధానమే వేరేలా ఉండేది. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మార్చుకో. నర్స్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మావయ్య, మీకు తెలియకుండానే ఏవేవో జరిగిపోతున్నాయి. చూసారా, మీ అబ్బాయి నాకు కట్టిన తాళి. నేను ఇంటి కోడలయ్యాను మావయ్య. ఈ తాళినే మన కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేస్తుంది. కానీ మీ అబ్బాయి నా మీద పిచ్చ కోపంతో ఉన్నాడు. నేనేవేవో చేసి ట్రై చేస్తున్నాను, కోపం మాత్రం తగ్గించుకోనంటున్నాడు. రోజు రోజు నా మీద కోపాన్ని పెంచుకుంటూనే పోతున్నాడు. జాన్సమ్మే లేకపోతే మాత్రం ఈ ఇంట్లో నేను అసలు ఉండలేను మావయ్య. జాన్సమ్మ తర్వాత మీరు నాతో ఎప్పటికీ ఉండాలి మావయ్య. ఉంటారు కదా, నేను నమ్ముతున్నాను. మీ చెల్లెల మీద మీరెంత ప్రేమ పెంచుకున్నారు, మీరు తన్నే ఎలా చూసుకున్నారని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది మావయ్య. అంత ప్రేమ చూపించారు. మీ చెల్లెలి కూతుర్ని నేను, నా మీద ఉండదా? మీ ప్రేమ ఆశీర్వాదం నాకెప్పుడూ కావాలి మావయ్య. అదే నాకు పెద్ద బలం. మీరేం దిగులు పడకండి. తొందరలోనే మీరు లేచి నడవడం మొదలు పెట్టేస్తారు. అందరితో మీరు హాయిగా మాట్లాడతారు. మీరు మాట్లాడిన రోజు మీరు మీ కొడుకు దగ్గరికి వెళ్ళి, నా కోడల్ని ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు, తనని ఇలానా చూసుకునేది అని మీరు అడగాలి. నాకు బాగా తెలుసు, నేను మాట్లాడేది మీకు ఖచ్చితంగా వినబడుతుంది. ఏయ్, ఎక్కడేం చేస్తున్నావు?
మావయ్యతో మాట్లాడుతున్నాను. మామయ్యనా? ఎవరు? మా బావ నీకు మామయ్య? అవును చిన్నాన్నా, ఆ? నేను ఈ ఇంటి కోడల్ని అంటే ఆయన నాకు మావయ్య, మీరు నాకు చిన్నాన్నే కదా. ఏయ్ ఆపు. బాబాయా? ఏంటి చుట్టరెక్కలు కలుపుతున్నావా? అసలు ఈ పెళ్లినే మేము ఒప్పుకోలేదు, నువ్వు చుట్టరెక్కలు కలుపుతున్నావా? మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, కానీ ఈ తాళి నా మెడలో ఉన్నంత వరకు నేను ఈ ఇంటి అమ్మాయి అన్నది మార్చలేరు కదా. ఈయన మా మావయ్య, మీరు మా చిన్నాన్న, ఈవిడ మా కత్తయ్య, ఈవిడ మా పిన్ని. ఏయ్, పిన్ని గిన్ని అన్నావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. అంత కోప్పడకండి పిన్ని, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చూడండి, అత్త అత్త అని అంటున్నాను. మా అత్త నన్నేమైనా అంటుందా? అత్తలాగా ఉండడం నేర్చుకోండి పిన్ని. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? అత్త, రేపు వంటకి మీకేం కావాలో చెప్పండి, చేసేస్తాను. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అరే, కుటుంబం అంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉండవా ఏంటి? అదంతా పట్టించుకోకండి. మీరేం తినాలనుకుంటున్నారో అని చెప్పండి, నేను వండుతాను. నువ్వేం వండనక్కర్లేదు. అంటే నా మీద ప్రేమతో మీరే వండుతానని చెప్తున్నారా? అలాగైతే ఓకే. అసలు తగ్గడమే లేదు ఇది. మావయ్య, నేను రేపు వచ్చి మాట్లాడతాను. గుడ్ నైట్. పిన్ని, దారి వదలండి. మీనా, ఈ రూమ్కి తాళం వేయమని ఎన్నిసార్లు చెప్పారు? తనెందుకని బావ రూమ్కి వస్తోంది? వదిలేండి అన్నయ్య, తను వస్తే ఇప్పుడేమైంది? తనని రావద్దు అని చెప్తే అత్తయ్య నన్నే కదా అన్నయ్య తిడుతుంది. అమృత, మన వీణ మాట్లాడే విధానం చూస్తున్నావా? మెల్లమెల్లగా తన వైపుకు వెళ్ళిపోతోంది. అవునండి. ఇది ఇక్కడే ఆపేయాలి అమృత, లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. అదే నేను అంటున్నాను, ఏదోటి చెయ్యండి. చూస్తుంటేనే నా కొళ్ళు మండిపోతోంది. బాబా మనల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నట్టు? బాబా, బంగారు మేడం హస్బెండ్ ఎవరు? టైం ఎంతైందో తెలుసారా? టైం 11 రా. ఇంకో 2 గంటల్లో దయ్యాలు వాకింగ్కి వస్తాయి. ఇంకా ఎందుకురా పడుకోకుండా టార్చర్ చేస్తున్నావు? నేను నిద్రపోవడం లేదు కదా, మీరెందుకు పడుకోవాలి? అది నీ పర్సనల్ కదరా, దానికి మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? అలాగే చేస్తాను. బాబా మీరెందుకు పడుకోవడం లేదు బావా? వెళ్ళి రూమ్ లో పడుకోవచ్చు కదా. ఎలా పడుకోవాలి? ఆ రూమ్ లో ఒక దెయ్యం ఉంది కదా. దయ్యమా? ఎవరు? ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటుంది. నన్ను టార్చర్ చేయడానికే ఇంట్లోకి వచ్చింది.